వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయ్యా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టెడు అన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు, ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో, లేదు మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, ఓ పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా నేర్చుకోండి, యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధాలు, తల్లి సంబంధాలు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ. ఇప్పుడు నాకు అది పెద్ద సమస్య అయిపోయింది. ఆ గేట్ వేసేస్తున్నారు, ఎవరు రాని ఇట్లా. అందులో నా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, అన్యులు, అలిగిపోతున్నారు. పోయి ఫోన్ వస్తుంది నాకు. నేను ఇంటి దాకా వచ్చి అంతసేపు నిలబడితే కనీసం తలుపు తీసి లోపలికి బెలవలేదు. వాళ్ళు ఎవరో గురకా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు నన్ను రానిలేదు. ఎంతసేపు చెప్పినా కాదమ్మా, మా అబ్బాయి అనమ్మా, మా మనిషి అనమ్మా అని ఎంత చెప్పినా రానిలేదో. అంటే ఒక తేడా పడింది. నేను పోయి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలి కదా, మరి వాళ్ళ ఆత్మలు రక్షించుకోవాలి కదా. నేనేదో పెద్ద మొనగాడిని బిల్డప్ ఇస్తే వాళ్ళు పోతారుగా పాతాళానికి. శక్యమైతే నా రక్త సంబంధికుల కోసం నేను క్రీస్తుకు నాకు వేరై శాపగ్రస్తుడిగా ఉండగోరతానన్నాడు పౌలు. వాళ్ళ కోసమే కదా నన్ను రక్షించింది, నేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది, నేనే కదా వాళ్ళని కాపాడాల్సింది. మరి ఇంకెవరు ఉన్నారు? నేను చూపించకపోతే ప్రేమ, నేను చెప్పకపోతే యేసయ్య గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు?